హలో అండి. ఇడ్లీ పిండి పుల్లగా ఉన్నప్పుడు ఇడ్లీ పిండితో ఒకసారి ఇలా పుల్లట్లను ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూను ఆవాలు, అలాగే 1 స్పూను జీలకర్ర, సన్నగా చాప్ చేసుకున్న 1 ఆనియన్, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వీటన్నిటిని దూరగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆపేసి తాలింపుని మనం కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన దోశ ప్యాను లేదా చిన్న కడాయి అయినా పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా అట్టులాగా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఈ అట్టుల్ని కాల్చుకోవాలి. ఈ అట్టుల్ని ఏ చట్నీతో అయినా, సాంబార్తో అయినా, లేక కారపొడులతో అయినా సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.